నమస్తే. వేద పండితుల మంత్రోచ్చరణలు, ముత్తైదువుల 45,000 కుంకుమార్చనలు, సాంప్రదాయబద్ధంగా పూజలు, ప్రత్యేక హోమాలు, మంగళహారతులు, వైభవంగా రాజశ్యామల అమ్మవారికి నవరాత్రి వేడుకలు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం తూముకుంటలోని రంగారెడ్డి జిల్లా DCMS వైస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి దంపతుల స్వగృహంలో జరిగిన రాజశ్యామలాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో సందడిగా మారింది. శ్రీ జ్యోతిష్య విద్వాన్ బ్రహ్మశ్రీ జాడ జగదీష్ శర్మ ఈ వేడుకను నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. పండిత్ ప్రకారం ముందుగా వన్న సైనిక శక్తి ముఖ్యమైన నిత్య పరాక్రమాలు నిరీక్షణ వంతుగా విశ్వక్ర ప్రాణహరణ మారాహి వీరంద కామేశ్వరం గాలోక ప్రదర్శక గణేశ్వర మహాగణేశ్వర పండ భగ్నాంధ్రమాస్త పండాతురండ ముఖ సత్త పట్టత వరసై కరాంగల గొప్పన్న నారాయణ జాగృతి మహాపాశురాతాగ్ని సక్తాతురుదనిక కామేశ్వరాసన తక్త వాళ్ళని పద్మాసన ప్రకృతి భక్తనామ సోదరున్న శ్రీమశాంతరం పండమోనామదాస జయనాథ సాక్షినాథ బ్రహ్మకేణ చరణే వర్ణాశ్రమదాని సాజ్ఞారం నమా పుణ్య పుణ్యమల ప్రదాన సుదశమత సంతోషోతి మాతాభ్య గదురిక సకలాకం సంతోహ శక్తి సంప్రమ ముఖ్య ప్రశాంత ప్రజాపన్న భవని భువనేశ్వర నామకానాథన నారాయణ నారాయణి నాదరూప అమరూప శ్రీకార్యమతోద్య హరియం ఆదేవత రాజరాజాగ్ని నమ్య రాజ్యవలోచన నందనే రమే రస్య రడక్కింక్రమేక్లార్వ రాజ్య దర్శనే కుమదానాథ భవతి భక్తాతమమేద భారవత్ భారత దశముద బీజమాన దశముద సుమంగ రేషోపరాధుమా కృష్ణ చతుర్భుజ ప్రవైనదు ప్రకాశ मना भाषा भगवता तिष्ठेत्राण भजन तिष्ठेत्रात्मक गायत्री व्यास संदान संदर्शेवता कर्तातना तत्वमयि मंत्र घोषांतरस्था निश्चय महिमा निश्चय प्रणाम विशाल मत दोड़ रक्ताक्ष मत भागकंड बोध तन्न तोज्यांगे कंप्रेय समप्रिया कुशला कमलाकार कुलकुल्लाग्रेश्वरी कुलकुंडाल गोलमाति तत्परसद कुमार कन्नाथ मत पुष्ट मदत दांत सत्वमति రాజశ్యామల అమ్మవారిని అడగగానే వెంటనే ఇస్తుంది. రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి. అమ్మవారు రూపాన్ని ఇస్తుంది, యశస్సుని ఇస్తుంది, జయాన్ని ఇస్తుంది, విజయాన్ని అందిస్తుందట. అటువంటి కన్నతల్లికి శ్యామలా నవరాత్రులు ఏవైతే ఉన్నాయో మధుకర్ రెడ్డి గారు మమతా గారు వారి దంపతులు ఈ యొక్క నవరాత్రులు కూడా అమ్మవారు వారి యొక్క ఇంటిలో వేంచేసి ప్రతిరోజు కూడా ఆవాహన ఆసన అర్ఘ్యపాత్య స్నాన వస్త్ర యజ్ఞోపవీత చందన ధూపదీప నైవేద్య తాంబూల నీరాజన సువర్ణ మంత్రపుష్పములు ప్రతిరోజు కూడా అందిస్తూ, అయితే ఏ కామ్యం చేత ఈ యొక్క మహిమాన్వితమైన శ్యామలా నవరాత్రుల్లో ఏ సంకల్పం చేత చేశారండి అంటే, మధుకర్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా దేవతని అడిగింది ఒకటే, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పునఃస్థాపన జరగాలి. ఎందుకండి అంటే చాలామంది ఇప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాల్లో ఇబ్బందికరమైన వాతావరణాలు ఎన్నో పడుతూ సమస్యల మీద సమస్యలు పడుతూ, అది కాక ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో అవి రక్షించడానికి రాకుండా ఉండడానికి దేవతలు మానవ జన్మెత్తిన కొంతమంది వ్యక్తులు కాస్తున్నారు. అయినప్పటికి కూడా పరిపాలించే వ్యక్తుల వల్ల వచ్చే ఉపద్రవాల వల్ల చాలామంది ఇబ్బందికరమైన వాతావరణాలు పడుతున్నారని, ఏవేవైతే గనక వారు పడుతున్న బాధలు ఉన్నాయో ఆ తల్లికి మనవించుకొని తల్లి పునః బీఆర్ఎస్ పార్టీ స్థాపన కలిగి
మరియు కేసీఆర్ గారు పునః ఆయన ఒక ధ్వజస్తంభంలాగా, దేవాలయానికి ధ్వజస్తంభం ఎటువంటిదో ధ్వజం జీవం సముద్యతేత్, దేవాలయానికి ధ్వజస్తంభమే జీవం. ఈ తెలంగాణ గవర్నమెంట్కి కేసీఆర్ గారే ప్రాణం. అటువంటి ఆయన పునః రావాలని మధుకర్ రెడ్డి గారి మనస వాచ కర్మణ అమ్మవారిని అడుగుతూ, ఎవరెవరైతే ఏవేవైతే గనక ఇబ్బందికరమైన వాతావరణాలు పడుతున్నారో, అన్న వస్త్రాదులు లేకుండా ఇబ్బంది పడుతున్నారో, ఈ యొక్క అన్న వస్త్రాదులకు లోటు లేకుండా మరి కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు వీరు మళ్ళీ పునః ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ని గనక వాళ్ళు అడుగుపెట్టి మళ్ళీ ప్రశాంతంగా పదవిని స్వీకరించి దేవత అనుగ్రహంతో, ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో, రాజశ్యామల కటాక్షంతో వారికి ఆ వారాహిమాత అండదండలుగా ఉండి వారికి ఆరోగ్యాన్ని చేకూర్చి, బీఆర్ఎస్ పార్టీ అనబడేది ఒక్క తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిందే కాదు, సాక్షాత్గా నేషనల్ వేజ్గా అది ఒక తారాస్థాయికి వెళ్ళాలని చెప్పి, మరియు కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని, మరియు ఎటువంటి దుష్ప్రభావితాలు ఆయన్ని అంటి ముట్టకూడదని చెప్పి సంకల్పం చేయించి దశమహావిద్యా సమేతంగా శ్రీ రుద్ర రాజశ్యామల యజ్ఞం శ్యామలా నవరాత్రుల్లో చేశారు. శ్యామలా నవరాత్రుల్లో ఏ కామ్యం చేతైతే ఆవాహనం చేసి ఆసనం కల్పించి దేవతని ఇక్కడ ప్రత్యక్షంప చేసుకున్నారో ఆ కామ్యం తీర్చక తప్పదు. ఈ మహత్తరమైన వారి గృహాన్ని ఒక దేవాలయం కింద మార్చి ఈ 3 రోజులు కూడా మహిమాన్వితమైన యజ్ఞాలు చేస్తూ, నవరాత్రుల మధ్యలో ఈ 3 రోజులకి ప్రాధాన్యత కల్పిస్తూ దేవతని స్మరింపచేసి, జపింపచేసి, తర్పణం చేసి, సాక్షాత్గా హవనం చేసి మహాపూర్ణావతి రథసప్తమి రోజున సమర్పణ చేశారు. అయితే కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఇదివరకుట్లో ఆయన తెలంగాణ అనగానే గుర్తొచ్చే ఎవరైనా ఉన్నారు అంటే కేసీఆర్ గారు. ఎందుకండి అంటే ఆయన వల్లే సాధ్యపడింది తెలంగాణ రాష్ట్ర విభజన. ఆయనే మహత్తరమైన పౌరుడి కింద ఉండి అందరిలో చైతన్యాన్ని తెప్పించి, ఆనాడు గాంధీ గారు ఎలా ఉండేవారో మనందరం ఫోటోల్లో చూడడం తప్పించి, లేదా కాయిన్స్ మీద, నోట్స్ మీద చూడడం తప్పించి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అరుదుగా ఉన్నారు ఇప్పటికీ. కానీ కేసీఆర్ గారు తెలంగాణను తీసుకుని రావడానికి ఆయన ఒక గాంధీ కింద ఉండి అందరినీ కూడా కలుపుకుంటూ అందరికీ పదవిని అందించి, ఖచ్చితంగా చిన్న వ్యక్తులకు కూడా పదవిని ప్రాప్తింపబడించి, ఖచ్చితంగా మీ అందరూ ఉండాలి, మీలాంటి వ్యక్తులు ఉంటేనే ఈ తెలంగాణను మనం బంగారు తల్లి తెలంగాణ కింద చేసుకోవచ్చు, కాపాడుకోవచ్చు. తెలంగాణ సమస్యల వలయంగా మారిందని, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అవి తొలగిపోవాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని వేడుకుంటూ రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్
రామిడి మధుకర్ రెడ్డి దంపతులు రాజశ్యామలాదేవి నవరాత్రి వేడుకలు నిర్వహించారు. వేద పండితులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. మధుకర్ రెడ్డి దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రత్యేక హోమాలు సమర్పించారు. చివరి రోజు పూర్ణాహుతి, మంగళహారతి నిర్వహించారు. రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా కంచి పీఠాధిపతి శ్రీ జగదీశ్వర శర్మ గారు వారి బృందంతో గత 3 రోజులుగా మరి మా గృహంలో శ్రీ అమ్మవారి పూజలు, యజ్ఞాలు మరి చాలా గొప్పగా చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. దీంట్లో భాగంగానే మరి ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, మరి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, మరి వీటన్నిటినీ తీర్చాలంటే మరి నిజంగా కేసీఆర్ గారు అయితేనే మరి దాన్ని తీర్చుతాడని ఒకసారి నిరూపించుకున్నాడు. మరొకసారి కూడా ప్రజలు కావాలనుకొని బలంగా కోరుకుంటున్న ఈ సందర్భంలో మరి గౌరవ కేసీఆర్ గారికి ఆయుష్ ఆరోగ్యాలు ఆ అమ్మవారు ప్రసాదించి మరొకసారి తిరిగి రాష్ట్రాన్ని పగ్గాలు చేపట్టి మన దేశంలో మరొకసారి నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలని, మరి ఇటు ముఖ్యంగా రైతులు పడుతున్నటువంటి కష్టాలు మరి వర్ణనాతీతంగా ఉన్నాయి. మరి వాళ్ళందరూ గొప్పగా ఉండాలి, మరి దాంట్లో మేమందరం భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ మహా యజ్ఞాన్ని మరి తలపించడం జరిగింది. భవిష్యత్తులో మరి కేసీఆర్ గారి నాయకత్వమే మరి రాష్ట్రానికి శ్రీరామ రక్ష కాబట్టి అమ్మవారి దీవెనలు తనపై ఉండి మరి ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి కావాలని, మరి సుమారు 40,000 కుంకుమార్చనలు మరి వేద పండితులతోటి మరి చేయించడం జరిగింది.
శారదామాతకి ఎక్కడో దగ్గర ఏదో ఒక లింక్ లేకుండా, ఆ రుణం లేకుండా శ్రీ పంచమి రోజున ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి తాంబూలమనం అనేది కొన్ని వందల మంది ఉన్నారు. అంతమందిలో మిమ్మల్ని ఆ దేవత పిలిపించుకొని మరి పొట్టి పెట్టి కేసీఆర్ పాలనలో 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లిందని, మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు అమ్మవారు శక్తి ప్రసాదించాలని కోరుకుంటూ తాము ఈ మహాయజ్ఞం తలపెట్టామని రామిడి మధుకర్ రెడ్డి, మమత దంపతులు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంపై ఆ అమ్మవారి కరుణ ఉండాలని కోరుకుంటూ సెలవు.